ఆగు నాగవల్లి. భర్త మీద భార్య కంప్లైంట్ ఇవ్వడం ఏంటమ్మా? భార్య భర్తలనేది పేరుకు మాత్రమే. అయినా నేను ఇంట్లో ఉన్నానే కానీ బావ మనసులో నేను లేను. చూస్తూ ఉన్నావేంట్రా? ఏదో ఒకటి మాట్లాడు. కంప్లైంట్ ఇవ్వమని శివ గోల చేస్తే నేనేం చెయ్యాలి? తప్పు చేసింది కాక దబాయిస్తున్నావెందుకు? నీ భార్యని క్షమించమని అడుగు. జరిగింది పొరపాటు మాత్రమే, నా మనసులో ఎలాంటి దురుద్దేశం లేదు అని, గాయమైనందుకు క్షమాపణలు కోరుతున్నానని అడగరా? అప్పటికి గాని తను ఫిర్యాదు వెనక్కి తీసుకోదురా. అసలు కంప్లైంటే ఇవ్వలేదు, వెనక్కి తీసుకుంటుందని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు రాయి నాగవల్లి. నువ్వు బెట్టు చేయకు శివ. నా కోడలు నా కొడుకును అర్థం చేసుకుంటుంది, ఇంటి పరువు కాపాడాలని చూస్తుంది. కాపాడేలా ఉంటే కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది? నువ్వే దాన్ని రెచ్చగొట్టుంటావు. అన్యాయం ఎక్కడ జరిగినా సహించను, అది ఇంట్లోనైనా బయటైనా. నాగవల్లి నువ్వు రాయి. రాస్తాను. నాగవల్లి, ప్లీజ్ రాయొద్దు. సారీ. జరిగిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను. సారీ అని ఒక్క ముక్క చెప్తే సరిపోదు. మరింకేం చేయాలి? నీ భార్య మీద ఇంకోసారి దౌర్జన్యం చెయ్యనని రిక్వెస్ట్ చేస్తూ చెప్పు. అది కూడా 2 చేతులు జోడించి అడుగు. ఆడవాళ్ళంటే నీకు అలసైపోయారు కదా, ఆడవాళ్ళంటే దేవత అని భావించి దండం పెట్టుకోవాలి. అప్పుడు గాని నాగవల్లి నిన్ను క్షమించదు. ఒరే, అన్నం పెట్టి అన్నపూర్ణ అని అనుకోరా. తను ఫిర్యాదు చేస్తే పరువుతో పాటు ప్రాణం కూడా పోతుందిరా. క్షమించు నాగవల్లి. ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పండి, వీడియో ఎందుకు షూట్ చేస్తున్నావు? అప్పుడేదో ఈ కంప్లైంట్ ఇవ్వకుండా ఉండడానికి ఇలా నటించానని బయటికెళ్ళి వెకిలి నవ్వులు నవ్వకూడదు కదా, అందుకు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. క్షమించు నాగవల్లి. నా వల్ల అయిన ఈ గాయం పొరపాటున జరిగిందే తప్ప నీ ప్రాణానికి హాని తలపెట్టాలన్న ఉద్దేశంతో నేను చేయలేదు. దేవా చాలా మొండివాడు, అయినా సరే వెనక్కి తగ్గే క్షమాపణ అడిగాడు. ఇంత జరిగినా సరే నువ్వు కూడా కొడుకుని వెనకేసుకొని వస్తున్నావా అత్తయ్య? అది కాదే, ఇంటి గురించి పరువు మర్యాదల గురించి ఆలోచించాలి కదా. సర్లే, క్షమించమని అడిగాడు కదా, ఈసారికి వదిలేద్దాం. మీరు వదిలేసినా
నేనైతే వదలను. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకపోతే ఏంటి? పంచాయతీ దగ్గర మా అన్నయ్య ఉంటాడు కదా, అక్కడే ఫిర్యాదు చేస్తాను. ఆ, నాగవల్లి నాగవల్లి, నేను చెప్పేది వినమ్మా. నేను దండం పెట్టినా సరే అది క్షమించలేదు, చూసారా? అందుకే నాకు నాగవల్లంటే నచ్చదు. పోలీస్ స్టేషన్లో అయితే కేసు అవ్వలేదుగా, అందుకు సంతోషించు. ఆవేశంలో గవర్నమెంట్ ప్రాపర్టీని బాడు చేస్తే బాగుండదు. దేవా బావ మనిషా రాక్షసుడా? నాగవల్లిని అలా ఎలా తోసేస్తాడు? మనిషి అయితే పెళ్ళాన్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేవాడు. మృగం కాబట్టి రక్తం కళ్ళ చూశాడు. అన్నయ్య మమ్మల్ని కాళ్ళు కందకుండా చూసుకున్నాడు శివ. ఆ దుర్మార్గుడి వల్ల మా చెల్లి ఎన్ని ఇబ్బందులు పడుతుందో. దెబ్బ తగిలి రక్తం వచ్చింది కాబట్టి సరిపోయింది. ఇంకేదైనా జరిగి ప్రాణం పోయింటే అప్పుడేం చేసేవాళ్ళం? అప్పుడు వాడు ఏ మూల దాక్కున్నా వెతికి మరీ వాడి ప్రాణాలు తీసేవాన్నమ్మా. ఈ ఆవేశమే వద్దు బావా. నువ్విప్పుడు సర్పంచ్వి. ఏం చేసినా ఆచితూచి చెయ్యాలి. కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి వస్తే ఎందుకు తీసుకోలేదు శివ? కంప్లైంట్ చేస్తే ఆ కేసు ఈ కేసు అంటూ కోర్టు చుట్టూ తిరగాలి. అదంతా అవసరమా? అవసరమే శివ. ఏ తప్పుకి ఆ శిక్ష పడకపోతే ఈ రోజు చిన్న గాయం చేసిన వాడే రేపు ప్రాణం మీదకి తీసుకుని వస్తాడు. అరే అలా జరగదు బావా. ఎందుకు జరగదు? మీ గౌరక్క కేసు ఏమైంది? నమ్మించి వాడు లలితని మోసం చేయలేదా? జిత్తుల మారి నక్కవాడు. ఏ చిన్న అవకాశం దొరికినా అమాయకుల ప్రాణాల్ని బలి తీసుకుంటాడు. మీ చెల్లెల మీద ప్రేమతో అలా మాట్లాడుతున్నావు కానీ ఇవన్నీ జరగడానికి నేను అవకాశం ఇస్తానా? నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఇలా అన్యాయం జరుగుతున్నప్పుడు దాన్ని ఖండించి దానికి కారణమైన వాళ్ళని లాకప్లో పెట్టాల్సింది పోయి పోనీలే అనేసి కబుర్లు చెప్తున్నావేంటి? ఏం మాట్లాడుతున్నావు బావా? ఇప్పుడు నేనేం వదిలేమనలేదే. కంప్లైంట్ చేయొద్దు అని పెద్దమ్మ చెప్పింది, అందుకే సరే అన్నాను. తను ఏం చెప్తే నువ్వు అది వింటావా? నా చెల్లెలంటే నీకు లెక్కలేదా? అబ్బా ఊరుకోండన్నయ్యా. మేమేదో పోలీస్ కంప్లైంట్ ఇస్తే బాగుంటుందని అనుకున్నాం కానీ మీరు దాని గురించే గొడవ పడుతున్నారేంటి? అది కాదమ్మా. నా చెల్లి నాగవల్లి విషయంలోనే అలా నిర్లక్ష్యంగా ఉంటే వేరే చెల్లెళ్ళ సంగతేంటి? శివ ఆఫీసర్ అయినా ఆ దుర్మార్గులు రెచ్చిపోతున్నారంటే ఇక తను కష్టపడి పోలీస్ ఆఫీసర్ అయ్యి ప్రయోజనం ఏముంటుంది? ఏదో ఈసారికి అత్త చెప్పిందని వదిలేశాం కానీ ప్రతిసారి ఇలాగే ఎందుకు జరుగుతుందన్నయ్యా? తన కొడుకు గురించి అత్తయ్య ఎన్నైనా చెప్తుందమ్మా. అవన్నీ పట్టించుకోవాలా? హా, ఆవిడ చెప్తేనే మీ అన్నయ్య నా మెళ్ళో తాళి కట్టాడు అమృత. ఆవిడ మాట ఆయన విన్నప్పుడు ఈరోజు నేను కూడా అలాగే విన్నానని ఊరుకోవచ్చు కదా. అది వేరు ఇది వేరు. ఏంటి వేరు? ఏంటి వదినా! వేరు? అక్క, మనం అనవసరంగా దేవాబావ గురించి లేవనెత్తి అన్నయ్య వదిన గొడవ పడేలా చేశాం. ఇది గొడవ కాదమ్మా. తప్పు జరిగిందని తెలిసినా దానికి కారణమైన వాళ్ళని ఎందుకు తప్పించావని నిలదీస్తున్నాను. నేనేం తప్పించలేదు బావా. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. దేవరాజ్ అన్నయ్య కూడా ఏదో అనుకోకుండా తోసేశాను అన్నట్టుగా మాట్లాడాడు. పైగా పెద్దమ్మ చెప్పడంతో వదిలేశాడు. నాగవల్లి కూడా పోలీస్ కంప్లైంట్ వద్దంది. మా అన్నయ్య సర్పంచ్ అయ్యాడు. పోలీస్ స్టేషన్లో జరగని న్యాయం పంచాయతీలో జరుగుతుందని చెప్పింది కదా. మీ చెల్లెలి మాట కాదని కంప్లైంట్ తీసుకోవడం తప్పు కదా. నువ్వు చేయాల్సిన డ్యూటీ సరిగ్గా చేయకుండా మా చెల్లెల మీదకి తోసేస్తావేంటి? హా,
నాకు పంచాయితీ తెలీదు మరి. ఏమీ తెలియకుండానే ఆఫీసర్నయ్యాను. అబ్బా నీకు దండం పెడతాను వదినా, కాసేపు సైలెంట్గా ఉండొచ్చు కదా. శివ, అన్నయ్య ఏదో కోపంలో ఒక మాట అన్నాడనుకో, ఇంకేం మాట్లాడకు. ఎందుకు మాట్లాడకూడదు? నేనేం తప్పు చేయనప్పుడు ఎఫ్ఐఆర్ రాయాలంటే కంప్లైంట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా గట్టిగా నిలబడాలి. మా పెద్దమ్మ చెప్పింది కదా అని నాగవల్లి డౌన్ అయింది. అప్పుడు నేను కూడా సైలెంట్ అయ్యాను. నిజం తెలుసుకోకుండా మీ అన్నయ్య నా మీద అరిస్తే ఎవరు పడరమ్మా. నేనే మర్చాను. పోలీస్ ఆఫీసర్గా నువ్వు చేయాల్సిన పనిని నేను నీకు గుర్తు చేశాను. నీకు అర్థం కాకపోతే సైలెంట్గా నోరు మూసుకుని ఉండు. నేను డిగ్రీలు అయితే చదివాను కానీ నాకు ఆ మాత్రం తెలియదు మరి. చదివానని చెప్పి ఎవరిని బెదిరిస్తున్నావు? ఇక నేనెవరిని బెదిరించట్లేదు. ఉన్నది చెబితే ఉలికెక్కువ అంట. అయ్యో, మీకు దండం పెడతాను శివ, మీరిద్దరూ కాసేపు మౌనంగా ఉండండి. అది కాదమ్మా, కంప్లైంట్ ఇచ్చుంటే జైల్లో పెట్టేవాళ్ళం. ఇలాంటి అవకాశం ఇంతకు ముందు కూడా వచ్చింది. వాళ్ళ అన్నయ్య అనేసి తనే తప్పించింది. మా అన్నయ్య అనేసి నాకేం స్వార్థం లేదు. అతనేం తప్పు చేసినా నేను వదిలిపెట్టను. వాడు తప్పు చేశాడని నీకు తెలీదా? ఎన్నో నేరాలు ఘోరాలు చేశాడు కదా. ఇప్పటి వరకు ఎందుకు నోరు మూసుకున్నావు? తప్పు చేశాడని మనకి తెలిస్తే సరిపోదు, సరైన సాక్ష్యాధారాలు కూడా ఉండాలి మరి. రోజు స్టేషన్కి వెళ్తున్నావు కదా, ఇంకా నీకు ఆ కేసు గురించి తెలియలేదా? తెలియలేదు. ఎలా తెలుస్తుంది? డ్యూటీ సరిగ్గా చేస్తేనే కదా. అవును, నాకేం తెలీదు. అందుకే పోలీస్ ఆఫీసర్ అయ్యాను. ఎప్పుడేం చేయాలో నాకు తెలీదు. దమ్ము లేదు, ధైర్యం లేదు. చాలా ఇంకేమైనా చెప్పాలా? 4 గోడల మధ్యలో ఇలా చెప్పుకోవడం కాదు. నిజంగానే తెగింపుంటే ఈ పాటికి మీ అన్నయ్యని పోలీస్ స్టేషన్కి ఈడ్చుకెళ్ళేలా చేయాల్సింది. అన్నయ్య అన్నయ్య, నేనేం చేశానని మీ అన్నయ్య నా మీద అరుస్తున్నాడు? నువ్వేం చేయలేదని అన్నయ్య కోపం. నువ్వు ఆగమృత, నువ్వు కాసేపు కామ్గా ఉండు శివ, అంతా సర్దుకుంటుంది. శివ నొప్పిగా ఉందమ్మా? బాక్సింగ్లో తిన్న దెబ్బల కంటే ఇది పెద్ద గాయమేం కాదని నాకు తెలుసు నాగవల్లి. వాళ్ళని భయపెట్టాలని నువ్వు స్టేషన్ వరకు వెళ్ళావు కదూ. అది పోటీ అత్తయ్య, ఎంత కొట్టినా పడతాం. ఇది ఇల్లు. నీలాగా రోజు మాటలు పడాలంటే నా వల్ల కాదు. అరే, నిర్దాక్షిణ్యంగా తోసేశాడత్తా. బావని కూడా నన్ను తోసినట్టే జైల్లో తోసేద్దామనుకున్నాను. నువ్వడ్డుకున్నావని వదిలేశాను. మీరిద్దరూ భార్యాభర్తలు. పోలీసులు కోర్టులు అంటూ వాటి చుట్టూ తిరిగితే కాపురం ఎలా చేస్తావు చెప్పు? పైగా పరువు పోతుందని మీ మావయ్య కూడా ఒక మెట్టు దిగాడు. దానికోసమైనా నిన్ను ఆపాలనిపించింది నాగవల్లి. మంచి పని చేశావత్తా. వదినా, టాబ్లెట్ వేసుకో. ఎందుకు వీర్రాజు? పెద్ద దెబ్బేం కాదు కదా. ఇప్పుడు చిన్న దెబ్బ అంటున్నావు. మరి నేనేదో మర్డర్ చేసినట్టుగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్ దాకా ఎందుకు వెళ్ళావు? నువ్వేం తక్కువ కాదులే బావా. నన్ను చంపాలన్న ఆలోచన నీకెప్పుడో వచ్చే ఉంటుంది. కానీ మా అన్నయ్య గుర్తొచ్చి ఆ భయంతో నన్నేమీ చేయలేకపోయావు. ఏందిరా పోడా, నీ పెళ్ళం మనల్ని మరీ అంత శాతకానుళ్ళ సోత్తా ఉండది. గంగకి భయపడి మనం చేయలేకపోతున్నాం అనుకుంటుంది నాన్న. ఈ దేవ కన్నెర్ర చేస్తే ఏమవుతుందో ఇంకా తెలియదనుకుంటా. ఎందుకు తెలీదు? కళ్యాణ మండపం దగ్గర పెళ్లి కూతుర్లా మాయమైపోయిన లలిత చెరువులో శవమై తేలింది. ఈ ఇంటి పెద్దాడపడుచు గౌరీ వదిన ఐఏఎస్ పాస్ అవుతుందనుకుంటే ఆత్మహత్య చేసుకునేలా చేసి పైలోకానికి పంపించారు. మీ గురించి ఎవరికి తెలీదు? ఏయ్, ఏం వాగుతున్నావు? ఇలా మాట్లాడి అన్ని కేసులు నా మీద వేయాలని చూస్తున్నావా? చేసిన పాపం ఎక్కడికి పోదు బావా, మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. నిన్ను-
ఈసారి ఏదైనా జరిగితే తప్పకుండా కేసు అవుద్దేమో. ఇట్లాంటి కేసులు ఎన్నో చూస్తుంటాడు అబ్బోడు. కానీ కోడలి పిల్లకి ఏదైనా అయితే పోయేది మన పరువే అని ఆలోచించాను. అదే అలసిగా తీసుకుని నోరు జారుతా ఉంటే సోతా కూసము. జస్ట్ అలా తోసినందుకే సారీ చెప్పించుకుంది నాన్న. అయితే దీన్నేం చేసినా నా కోపం చల్లారదాం. మీరేమీ చెయ్యలేకే సారీ చెప్పారు బావా. ఆ విషయం మర్చిపోకండి. ఏయ్! దేవా, పొద్దున జరిగింది చాలు. ఇకనైనా కాస్త ప్రశాంతంగా ఉండనివ్వండి. ఆ విషయం దానికి చెప్పమ్మా. నాగవల్లి, ఎందుకు వాళ్లతో గొడవ? కాసేపు సైలెంట్గా ఉండు. ఇద్దరు ముగ్గురు అమాయకుల్ని బలి తీసుకున్న ఘన చరిత్ర వీళ్ళకే ఉంది అత్తయ్య. వీళ్లతో పెట్టుకుంటే ప్రమాదం అని ఇందాక వాళ్లే కదా చెప్పారు. అవునే, నేను తలుచుకుంటే నిన్ను నామరూపాలు లేకుండా చేస్తాను. అన్నయ్య, ఇలా మాట అనుకుంటే గొడవ పెద్దదవుతుంది. ఆవేశపడకుండా కాసేపు సైలెంట్గా ఉండొచ్చు కదా. హే, నువ్వేంట్రా నాకు చెప్పేది? పోరా అవతలకి. దేవా, ఆగరా! మళ్ళీ వీడికి దెబ్బ తగిలితే హాస్పిటల్ కని పోలీస్ స్టేషన్ కని తిరగాల్సి వస్తుంది. మన పరువు పోతుంది. ఈ గొడవ ఇక్కడితో వదిలేదేవా. అన్నయ్య ఆవేశపడుతున్నాడు, మీరైనా చెప్పొచ్చు కదా నాన్న. శాంతం రాబ్బోడా. ఈసారి పోలీసులే ఇంటికొచ్చేలా ఉండారు. మహిళా సంఘాల్ని వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి మనమేం చెయ్యకపోయినా హత్యా ప్రయత్నం చేశామని చెప్పి అరెస్ట్ చేయించేలా ఉన్నారు. నూరా, ఎందుకు నాగవల్లి అనవసరంగా దేవాతో గొడవ పడతావు? ఇలాగే ధైర్యంగా ఉండాలత్తయ్య. లేకపోతే ఈరోజు తలెగిరేసిన వాళ్లే రేపు తలని మొండాన్ని వేరు చేసేలా ఉన్నారు. వాళ్ళతో ఎందుకు లేవదినా? నీ పని నువ్వు చేసుకుని నీ లక్ష్యం కోసం నువ్వు కష్టపడాలి. ఆవేశపడక రాబ్బోడా. అది కాదు నాన్న, పోనీలే అని వదిలేస్తే అదెలా రెచ్చిపోతుందో చూసావా? రేయ్, అది బస్తాల్లో మట్టేసేసి గుద్దడం కాదురా. దాన్ని మట్టిలో కలపాలంటే ఉపయోగించాల్సింది నోరు కాదు, బుర్ర. బుర్ర ఉపయోగించాలి రాబ్బోడా. ఇంకా మాట్లాడుకుంది చాలే గాని కుముదా, నువ్వు వెళ్ళి పడుకో. మాకు చెప్పొచ్చు కదన్నయ్య, మేం తీసుకొచ్చే వాళ్ళం కదా. పర్లేదమ్మా, మీరు పడుకోండి. అయితే అన్నయ్య వదిన్లు ఈరోజు ఇక్కడే పడుకుంటారన్నమాట. ఎంచక్క వాళ్ళిద్దరూ చిలక గోరింకల్లా మాట్లాడుకుంటుంటే మనం చూడొచ్చన్నమాట. ఏంటి చూసేది? ఎప్పుడూ టీవీలోనో సినిమాలోనో చూడటం తప్ప ఇలా దగ్గరుండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు రాత్రిపూట ఎలా ముచ్చట్లు చెప్పుకుంటారో, ఎలా గుసగుసలాడుకుంటారో చూడలేం కదక్కా. ఏయ్, నువ్వు చిన్న పిల్లవి చిన్నపిల్లలాగా ఉండు. అస్తమానం చిన్నపిల్ల అంటుందేంటి? మొన్నేగా ఫంక్షన్ అయింది. అన్నయ్య, నువ్వు వెళ్ళి గదిలో పడుకో. శివ ఎదురు చూస్తూ ఉంటుంది. లేదమ్మా, నేను ఇక్కడే పడుకుంటాను. జరగండి జరగండి జరగండి. నేనెందుకు వెయిట్ చేయాలి? అదేంటి వదినా నా పక్కన వేశావు? నేను గంగన్నయ్యని కాదు కదా. నువ్వు గంగా అన్నయ్యవి కావు, రంగా అన్నయ్యవి కావు. పడుకో. అదేంటి శివ, అన్నయ్య పైన పడుకుంటుంటే నువ్వు కింద పడుకుంటున్నావు? నేనెక్కడైనా పడుకుంటాను, అది నా ఇష్టం. మీరంతా దుప్పట్లు కప్పుకుని పడుకోండి. నువ్వు పడుకున్న చోటే నేను పడుకోవడం ఎందుకని ఇక్కడికొస్తే నువ్వు కూడా రావాలా? నువ్వు అక్కడ పడుకుంటే నేను ఇక్కడ పడుకుంటాను కదయ్యా. డిస్టెన్స్ ఎంత ఉందో చూసుకున్నావా?
నీ పక్కన పడుకున్నట్టు మాట్లాడుతున్నావేంటి? నువ్వు గురక పెడితే మా చెల్లెలు నిద్రపోరు. నేనేం గురక పెట్టను. ఎందుకు పెట్టవు? ఇలా కప్పలా నోరు ఆ అని తెరిచి అలా రాత్రంతా నిద్రపోనివ్వవు కదా. ఏంటి? నాది కప్పనోరా? ఇందాక కంచం లాగావు. ఇలా పడుకోగానే నిద్రలోకి జారుకుంటావు. ఇంకేం గుర్తుంటుంది? అయ్యయ్యో, అలా దిష్టి పెట్టకూడదన్నయ్యా. దిష్టి పెట్టడం కాదమ్మా, అసలు మీరు వండి పెడుతుంటే తినేస్తుంది.